హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఐడియా ప్రాపర్టీస్. సో, ఈరోజు అయితే మనకు ఒక ఆర్టికల్ రావడం జరిగిందండి. సో, సికింద్రాబాద్ నుంచి షామీర్పేట్ అండ్ మేడ్చల్ వరకు 2 కొత్త మెట్రో కారిడార్లను అయితే గవర్నమెంట్ అనౌన్స్మెంట్ చేయడం జరిగిందండి. సో, ఈ నార్థెన్ పార్ట్‌లో మెట్రో ఎక్స్టెన్షన్ అనేది చేయబోతున్నారనమాట. 2025 ఇయర్‌కి ఇదొక ఫస్ట్ అనౌన్స్మెంట్ అండ్ గుడ్ న్యూస్‌గా కూడా చెప్పుకోవచ్చండి. సో, ఎందుకంటే మెట్రో అనేది ఇప్పుడు ఈ అనౌన్స్మెంట్ ద్వారా హైదరాబాద్‌కి అన్ని వైపులా కవర్ చేయబోతుంది. సో, దీనిని సెకండ్ ఫేజ్‌లో పార్ట్ బి కింద దీన్ని ప్రతిపాదించడం జరిగిందనమాట. సో, ఇక్కడ మనకి చూసుకుంటే జేబీఎస్ నుండి షామీర్పేట్ వరకు దాదాపుగా ఒక 22 కిలోమీటర్స్ అయితే డిస్టెన్స్ ఉండబోతుంది. ఈ మధ్యలో ఉండే మెట్రో స్టేషన్స్ అనుకుంటే మనకి విక్రంపూరి, కార్ఖానా, తిరుమలగిరి, లోత్కుంట, అల్వాల్, బొల్లారం, హకీంపేట్, తూమ్కుంట, ఓఆర్ఆర్ ఎగ్జిట్ మీదుగా మనకి షామీర్పేట్ వరకు 22 కిలోమీటర్స్ అయితే ఉండబోతుందండి. సో, ఇది మనకి కరీంనగర్ అండ్ రామగుండం వెళ్ళే హైవే వెంబడి మనకి ఈ మెట్రో కొనసాగుతుందనమాట. సో, నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి పారడైజ్ మెట్రో స్టేషన్ నుండి మేడ్చల్ వరకు దాదాపుగా మనకు ఒక 23 కిలోమీటర్స్ వరకు ఉండబోతుంది. సో, ఈ మధ్యలో ఉండే స్టేషన్స్ చూసుకుంటే మనకి తాడ్బండ్, బోయిన్పల్లి, సుచిత్ర సర్కిల్, కొంపల్లి, గుండ్లపోచంపల్లి, కండ్లకొయ్య, ఓఆర్ఆర్ మీదుగా మనకి మేడ్చల్ వరకు దాదాపుగా ఒక 23 కిలోమీటర్స్ అయితే ఉండబోతుంది. సో, ఇక్కడ మనకి ఇది నిజామాబాద్ అండ్ ఆదిలాబాద్ వెళ్ళే NH-44 హైవే వెంట మనకి ఈ మెట్రో అనేది కొనసాగుతుందండి. సో, దిస్ ఈజ్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్. సో, థ్యాంక్ యూ.